జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 3,000 కోట్ల ప్రత్యేక నిధులు. నియోజకవర్గంలో 4,000 ఇందిరమ్మ ఇండ్లు కట్టించిస్తాం. సినిమా కార్మికుల సంక్షేమానికి 1,000 కోట్ల ప్రత్యేక నిధి. ముస్లింల శ్మశాన వాటిక ఏర్పాటు కోసం స్థలం కేటాయింపు. ఇవి కాక 2023లో 6 గ్యారంటీల పేరుతో ఇచ్చిన 420 హామీలు. ఆఖరికి అమీర్పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ బైపోల్స్ లో అక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలు. వీటిలలో ఇప్పటి వరకు ఏమైనా అమలైనాయా అంటే వాటికి సమాధానం చెప్పాల్సింది జూబ్లీహిల్స్ ప్రజలే. నాకు తెలిసినంత వరకు పావంతు కూడా అమలు కాలేదు. ఎందుకు అమలు కాలేదంటే ఈ హామీలన్నీ అమలు కావాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు కావాలి. కానీ ఆఖరినిచ్చిన ఆ హామీ ఉంది చూసిర్రా, అమీర్పేట సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని. దాని అమలుకైతే పైసలే అక్కర్లేదు. 20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక దిమ్మ కట్టించి దాని మీద 1,00,000 రూపాయలు పెట్టి ఒక బొమ్మ పెట్టించి ఇంకో 1,00,000 రూపాయలు పెట్టి ఇనాగ్యురేషన్ చేస్తే ఇచ్చిన హామీలన్నీ జనం మర్చిపోతారు. అన్న విగ్రహం పెట్టిర్రని సప్పట్లు కొడతారు. జనం కడుపు నిండుద్ది. మళ్ళొచ్చే ఎలక్షన్లల్లో ఎగబడి ఓటేస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్లాను. కానీ నిజంగా జనం అంత పిచ్చోళ్ళ ఏమో మరి మీరే చెప్పండి.